షద్రకు మేషకు అబేద్నెగోలకి వచ్చిన ప్రశ్న, నా చేతి నుండి విడిపింపగల దేవుడు ఎక్కడ? సాతాను ఎప్పుడు కూడా ఒక సమస్యను చూపించి నిన్నెవడు విడిపిస్తాడు అని అడుగుతాడు, అంతే. అవునా కాదా? ఏదో ఒక సమస్యలో ఇరికించి మనం ఒక సమస్యలోనో ఒక అనారోగ్యంలోనో ఒక నష్టంలోనో ఇరుక్కుపోయిన తర్వాత నిన్నెవడు విడిపిస్తాడు? నిన్ను కాపాడేవాడెవడు? నువ్వు దొరికిపోయావు, నిన్ను ఎవరు విడిపిస్తారు ఈరోజు? మీకు మీ కుటుంబానికి విడుదల ఎట్లా? గనుక నేను చెప్పింది వాళ్ళు ఒకటే అన్నారు, ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినను, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంటే భయం లేదా వీళ్ళకి? దేని విషయంలో? అగ్ని విషయంలో భయం లేదా? చావు విషయంలో భయం లేదా? ప్రాణం పోతదే అనే భయం లేదా? ప్రాణ భయము లేదా? అంటే ప్రాణానికి మించిన భయము వీరికి ఎవరి పట్ల ఉంది? స్తోత్రం చెల్లించండి. అంటే వారి ప్రాణానికంటే మించిన భయం, నా ప్రాణం పోయిద్దేమో అన్న దానికంటే భయము ఎవరి విషయంలో భయపడుతున్నారు? నా దేవుడి విషయంలో మేము తప్పు చేయలేము. ఏదైనా మాట్లాడండి, దేవుడు, ఆ దేవునికి భయపడుతున్నాం మేము, ఆ దేవునికి మొక్కుతాం మేము, ఆ దేవుణ్ణే సేవిస్తాం మేము. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే మనము దేవుని మీద భయభక్తులు కలిగి మన జీవితాన్ని కట్టుకునేటప్పుడు ఒక స్థాయికి హెచ్చింపబడతాము, ఒక స్థాయికి వెళతాం మనం. అదేంటంటే మనము మన ప్రాణం గురించి కూడా భయపడం, ఆ స్థాయికి వెళ్తాం. దేవుని స్తోత్రం. ప్రతి చిన్నదానికి భయపడే వ్యక్తి ఇంకా కిందకి వెళ్తాడు కానీ పైకి వెళ్ళడు. ఈ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి భయపడిపోయి, ప్రతి రోగానికి భయపడిపోయి, ప్రతి నష్టానికి భయపడిపోయి దేవుణ్ణి ప్రక్కన పెట్టుకునే కంటే దేవునికి మాత్రమే భయపడి ఇక దేనికి భయపడకోకుండా ఉండేవాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం. దొంగ అడుగుతున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? ఒక వ్యక్తి దేవుని ఎడల భయం కలిగి ఉంటే అతడి రక్షణ కంప్లీట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అతని రక్షణ చివరి వరకు, దేవుని భయాన్ని బట్టి అతడు చివరి వరకు తన రక్షణను కాపాడుకోగలుగుతాడు. ఇది సారాంశం.